వెల్కమ్ టు సినిమా పంచాంగం. మహావతార నరసింహ ఎలా ఉంది సినిమా అంటే సీరియస్లీ నాకైతే చాలా మంచిగా అనిపించిందండి సినిమా. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి ఈ లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్, ఈ లెవెల్ ఆఫ్ యానిమేషన్తో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలి. సో ఇది వచ్చేసి హంబేలా మూవీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. కేజీఎఫ్, కాంతారా, సలార్ ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ చేసిన వాళ్ళు. సో మహావిష్ణు మీద యానిమేటెడ్ మూవీ చేయాలి అని అనుకోవడం, దానికి అంతే లెవెల్ ఆఫ్ బడ్జెట్ పెట్టి అదే క్వాలిటీతో రిలీజ్ చేయడం నిజంగా రియల్లీ అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు ఈ సినిమా తీసినందుకు. ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. మీరే కాదు, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. అంటే మీరు హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే మీకు యానిమేషన్స్ మీకు మరీ అంత అనిపించకపోవచ్చు. బట్ నేను చూసిన తెలుగు కానీ లేదంటే హిందీ కానీ తమిళ్ కానీ యానిమేషన్ మూవీస్లో ది బెస్ట్ యానిమేషన్ మూవీ అని నేను చెప్తాను. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ యానిమేషన్ పక్కన పెడితే సినిమా స్టోరీ కూడా చాలా డీటెయిల్డ్గా చూపించారు. అంటే అసలు నరసింహ అవతారం కానీ వరాహ అవతారం కానీ ఎలా వచ్చినాయి, అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ అవి కానీ చాలా డీటెయిల్డ్గా చూపించారు. స్టార్టింగ్లోనే డిస్క్లైమర్ వేశారండి, ఇది శ్రీమద్ భాగవతం నుంచి అండ్ విష్ణు పురాణం అండ్ నరసింహ పురాణం నుంచి యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం, దీంట్లో ఏం పెద్ద చేంజెస్ చేయలేదు, బట్ సినిమా కోసం చిన్న చిన్న క్యారెక్టర్స్ యాడ్ చేసామని చెప్పారు. స్టోరీ కూడా అసలు ఎక్కడా కరప్ట్ చేయకుండా చాలా న్యాచురల్గా చూపించారు. ఇందులో కూడా మనకు ఓవర్గా ఎక్స్ట్రా సీన్స్ కానీ సోది కానీ లేకుండా ప్యూర్ డివోషన్నే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ తీసుకెళ్లారు సినిమా. చాలా బాగా తీశారు సినిమా మాత్రం. యానిమేషన్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కూడా రాదు. ఒక్కొక్కప్పుడు భక్త ప్రహ్లాద క్యారెక్టర్లో ఉండే ఒక యానిమేషన్ క్యారెక్టర్ని అయితే ఒక్కొక్కసారి నిజంగా మనిషి అనిపిస్తుంది మనకి, అంత న్యాచురల్గా దాన్ని క్రియేట్ చేశారు. అలాగే ఆ రాక్షసుల క్యారెక్టర్ కానీ అవి కానీ అసలు మనం నిజంగా చెప్పాలంటే ఇలాంటి మూవీస్కి మన తెలుగు హీరోస్, టాప్ హీరోస్ డబ్బింగ్ ఇస్తే చాలా బాగుండేది. యాక్చువల్లీ ఏవో హాలీవుడ్ మూవీస్కి ఇస్తారు కానీ ఇలాంటి మూవీస్కి ఇస్తే చాలా హైప్ వచ్చేది. ఆల్రెడీ థియేటర్ ఫుల్ అయిపోయింది నేను వెళ్ళేసరికి, బట్ ఇలాంటి వాటికి ఇంకా మంచి హైప్ వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని యానిమేషన్ మూవీలా కాకుండా డైరెక్ట్గా యాక్టర్స్తో పెట్టి తీసుంటే ఇంకేం రేంజ్లో ఉండేదా అనిపించింది నాకు. ఇలాంటి సినిమాని ఏ రాజమౌళియో డైరెక్ట్ చేసి దానికి కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి టాప్ స్టార్స్తో దీన్ని చేసుంటే ఎట్లా ఉండేది అనేది నాకు అసలు నిజంగా ఆ ఇమాజినేషనే చాలా మంచిగా అనిపించింది. యానిమేషన్లోనే మీకు గూస్ బంప్స్ తెప్పిస్తారు. సో 2 సీన్స్ ఉంటాయండి యాక్షన్ సీక్వెన్సెస్. స్టార్టింగ్లో వచ్చేసి వరాహ అవతారంలో ఒక యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్లో నరసింహ అవతారంలో ఒక యాక్షన్ సీక్వెన్స్, మధ్యలో కూడా చాలా ఉంటాయి. బట్ ఈ 2 మాత్రం రియల్లీ గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్తాను నేను. చాలా బాగా వచ్చినాయి అసలు అవి. ఆ ఎలివేషన్స్ అయితే నిజంగా అసలు ఏ హీరోకి పడి ఉండదు నిజంగా అలాంటి ఎలివేషన్స్ పడ్డేదానికి. బీజిఎం కూడా చాలా బాగుందండి అండ్ సాంగ్స్ కూడా మంచిగానే అనిపించినాయి. నేను అన్నట్టు బీజిఎం శామ్ సిఎస్ గారు మంచిగానే ఇచ్చారు. బట్ ఇలాంటి వాటికి ఇంకా మన కీరవాణి గారు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఆయన కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మంచిగానే అనిపించినాయి. సో నేనంటే కొన్ని కారణాల వల్ల 3D చూడలేకపోయాను. సో మీకు ఛాన్స్ ఉంటే 3Dలో చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. విఎఫ్ఎక్స్ వర్క్ ఇంత బాగుంది, ఎవరు చేశారా అని చెప్పి నేను మూవీ అయిపోయిన తర్వాత చూశాను. చేసింది ఎవరో కాదు, బాహుబలి, RRR, రోబోకి చేసిన వి శ్రీనివాస్ మోహన్ గారు. ఆయన దీన్ని హ్యాండిల్ చేశారంటే ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే లేదు. సో ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నానండి నేను, ట్రైలర్ కానీ అవి కానీ చూస్తున్నాను. హంబేలో ఫిలిమ్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఒక మంచి హైప్తోనే వెళ్ళాను సినిమాకి. నేనైతే నిజంగా ఫుల్ సాటిస్ఫైడ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది మూవీ. యానిమేటెడ్ సిరీస్ అని తీసి పడేయద్దు. క్లైమాక్స్లో నరసింహస్వామి బయటకు వచ్చి హిరణ్యకశ్యపుడిని చంపేసే సీన్ అయితే మాత్రం రియల్లీ గూస్ బంప్ స్టఫ్. అసలు అది మామూలుగా లేదు. ఆ నరసింహస్వామి క్యారెక్టర్ను కూడా అసలు యానిమేషన్స్ అయితే పీక్స్లో చేశారు. అసలు చాలా న్యాచురల్గా ఉంది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో వచ్చి ఆ 25 మినిట్స్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు అది సినిమాలో నాకు పెద్ద నెగిటివ్స్ కూడా ఏమీ కనిపించలేదండి. మాకు కొంచెం అక్కడక్కడ భక్త ప్రహ్లాద క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు లైట్గా డ్రాగింగ్ అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ మాత్రం డ్రాగింగ్ ఉండాలి. సో పెద్దగా నెగిటివ్స్ అయితే నాకు ఏమీ కనపడలేదు. అలాగే హిరణ్యకశిపుడు క్యారెక్టర్ని కూడా కొంచెం ఏదో రాజులా చూపించారు కానీ అక్కడ కూడా ఇంకొంచెం అతను చేసే అన్యాయాలు అవి కూడా ఇంకా మంచిగా చూపించుంటే ఇంకా బాగుండేది. లాస్ట్లో నరసింహావతారం కూడా మనం తెలుగులో చూస్తే ఒక్కొక్క స్తంభం పగలగొట్టుకుంటూ లాస్ట్కి ఎప్పుడో నరసింహస్వామి వస్తాడు. సో ఇందులో కొంచెం ఫాస్ట్గా వచ్చేసినట్టు అనిపించింది. బట్ స్టిల్ అసలు అదేం గుర్తుండవు మీకు. నరసింహస్వామి ఆ ఎఫెక్ట్ మీకు రాగానే, ఆ ఎలివేషన్ రాగానే మొత్తం మర్చిపోతారు. థియేటర్ అంతా అలా స్క్రీన్కి అతుక్కుపోతారు అంతే. ఆ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చారు నిజంగా. సో దేవుడికి ఈ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్, నేను హనుమాన్ సినిమా చూసిన తర్వాత దేవుడికి ఈ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ అని నేను మళ్ళీ ఇందులోనే చూస్తున్నాను. థియేటర్కి వెళ్ళి చూడండి,
మీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి మెయిన్గా. సో వాళ్ళకి చాలా విషయాలు దీంట్లో తెలుస్తాయి, వాళ్ళకే కాదు మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. అసలు హిరణ్యకశ అంటే ఎవరు, హిరణ్యకశపుడు అంటే ఎవరు, సో అసలు ఈ రాక్షసులు ఎందుకు పుట్టారు, తర్వాత భక్త ప్రహ్లాదకి ఎందుకని విష్ణువు మీద అంత ప్రేమ వచ్చింది. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చాలా మంచిగా చూపించారు. అలాగే అసలు వరాహ అవతారం ఎలా వచ్చింది, మనం వరాహి లోగో చూస్తే కింద నుంచి వరాహి వచ్చి భూమి తిరుగుతూ ఉంటుంది ముక్కు మీద, అసలు ఎందుకు తిరుగుతుంది ఆ భూమి. సో చాలామంది అంటే చాలామందికి పురాణాలు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్ నాలాగా పురాణాలు నాలెడ్జ్ లేని వాళ్ళకైతే ఈ సినిమా చాలా నాలెడ్జ్ అనిపించింది నాకు. ఓహో ఇంత స్టోరీ ఉందా దీని వెనక అనిపించింది. సో తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.